రక్షకుడు యేసు ప్రభు నామంలో మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరొక తరుణము, మరొక పునర్ధన దినము దేవాది దేవుడు మీ అందరితో కూడా మాట్లాడటకు, నాతో మాట్లాడటకు ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దావీదు అంటాడు, నేను సర్వ సమాజంలో నేను నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాను దేవా. అవును, దేవుని చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఉపకారాలను బట్టి ఎల్లవేళలా ఆయనకి కృతజ్ఞత చెల్లించు బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ విధంగా ఉందాం, దేవుణ్ణి మహింపరుద్దాం. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. బైబిల్ గ్రంథాల మీద ఉంటే తెరిచి చూడవలసిందే కోరుకుంటూ 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చదివి వినిపిస్తాను. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ప్రభువారు ఈ దినం మనతో ఏం మాట్లాడాలని ఆశిస్తున్నారో ఆ మాటలు ధ్యానిద్దాం. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారంటే దైవజనుడైన ఎలీషా తన యొక్క పనివాడితో ఈ మాట్లాడుతున్నారు. ఎందు నిమిత్తం మాట్లాడుతున్నారంటే, తన పనివాడు, దైవజను యొక్క పనివాడు ఉదయకాలము పెందలకాడే లేచి బయటికి వచ్చి చూసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, చాలా సైన్యము చుట్టుముట్టి ఉన్నారు, గుర్రాలతో రథములతో ఉన్నారు వారి యొక్క శత్రువు. వారికి చూసి ఈ పనివాడు భయపడి దైవజనుడైన ఎలీషాని లేపుతూ, అయ్యా మనల్ని నాశనం చేయుటకు, మనల్ని చంపుటకు శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు, దయచేసి లేవయ్యా అని దైవజనుని లేపినప్పుడు దైవజనుడు అంటాడు, భయపడవద్దు, భయపడిన అవసరం లేదు. యెహోషువతో కూడా దేవాదేవుడు ఇదే మాట అంటాడు, దిగులు పడకు, భయపడద్దు, నీ ముందు నడిచేవాడు నేను, మోషేకి తోడైనట్లే నీకు కూడా నేను తోడై ఉంటాను. ఈ దినము భయపడ అవసరం లేదు. దేవుడు మనకి మాట సెలవిస్తున్నాడు. అయితే దైవజనుడు ఆ యొక్క పనివాడికి ఏమంటున్నారంటే, నువ్వు వీరందరూ చూసి భయపడుతున్నావు, ఈ మనుషులను చూసి నువ్వు భయపడుతున్నావు, వీరికన్నా గొప్పవారు మన చుట్టూ ఉన్నారు, నువ్వు అది చూచటం లేదు. నువ్వు శారీరక నేత్రములతో చూస్తున్నావు గనుక వారిని చూసి భయపడుతున్నావు, ఆత్మీయ నేత్రాలతో చూడడం లేదు. అందుకే దైవజనుడైన ఎలీషా ప్రార్థన చేస్తాడు, అయ్యా యెహోవా వీడు చూచినట్లుగా వీడి కండ్లను తెరువుము అంటాడు. దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, మన కళ్ళు తెరవాలి. మనం ఎప్పుడు కూడా శారీరక నేత్రములతో చూస్తాం, ఆత్మీయ నేత్రాలతో చూడడం లేదు. ఆత్మీయ నేత్రాలతో చూస్తే మన పక్కన ఎవరు ఉన్నారు, మనతో ఎవరు నడుస్తున్నారు, మనకి ఎవరు నడిపిస్తున్నారు, మనకి ఎవరు జీవాన్ని ఇస్తున్నారు, ఎవరు మనల్ని కాపాడుతున్నారు, ఎవరు మన చుట్టూ కంచి వేస్తున్నారు, ఎవరు మన ముందుగా నడుస్తున్నారు అన్నది మనకి తేటగా కనబడుతుంది. మనం ఎప్పుడు కూడా శారీరక నేత్రంలో చూస్తాం, లోకాన్ని చూస్తాం, లోక సమస్యలను చూస్తాం, లోకంలో వస్తున్న ఇబ్బందులు చూస్తాం, లోకంలో వస్తున్న శత్రువులను చూస్తాం, శత్రువుల ద్వారా వచ్చిన శ్రమలను చూస్తాం, అప్పులను చూస్తాం, బాధలను చూస్తాం, రోగాన్ని చూస్తాం. కానీ మన చుట్టూ ఉన్నవారు లేదా మన పక్కన ఉన్నవారు, మన చుట్టూ కంచె వేసేవారు ఎవరనేది ఆత్మీయ నేత్రాలతో చూస్తేనే కనబడుతుంది. ఆత్మీయ నేత్రాలతో మనం చూస్తున్నామా? ఆ దినాల్లో కూడా చూడలేకపోయారు చాలా మంది. ఈయన ఎలాంటి దైవజనుడు అంటే, దేవునితో సంభాషించేవాడు, దేవునితో మాట్లాడేవాడు, దేవుడు చెప్పే మాటల్ని ఆ ప్రజలకు తెలియజేసేవాడు, భక్తి గల దైవజనుడు. ఈ దినము ప్రార్థనలో ఉంటే, దేవుడితో సావాసంతో ఉంటే, దేవుని యొక్క స్తుతిలో మనం ఉంటే, దేవుని ధ్యానంలో మనం ఉంటే, దేవుడు తేటగా మనతో మాట్లాడతాడు. అప్పుడు మన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. ఈ దినము నీకు నాకు ఆత్మీయ నేత్రాలు తెరవబడుతున్నాయా? కొంతమందికి ఆత్మీయ నేత్రాలు తెరవబడ, వాళ్ళు చూస్తూ ఉంటారు, మర్చిపోతుంటారు. ఎందుకంటే వారు శారీరక నేత్రాలతో చూస్తారు కనుక మర్చిపోతారు ప్రతి విషయం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆ దినాల్లో కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయానికి వస్తే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు కొంతమంది వచ్చి, నువ్వు ఏదైనా సూచక క్రియ చేయు, మేము చూస్తామని యేసు ప్రభు వారితో మాట్లాడారు. యేసు ప్రభు వారు అంటారు, ఈ యొక్క దుష్టతరం వారికి నేను ఏమి చెయ్యను, ఏమి తెలియజేయను అంటాడు. ఎందుకంటే వీళ్ళు అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నారు. మరణించిన వారికి తిరిగి లేపుతున్నాను,
కుంటివారికి కాళ్ళనిస్తున్నాను, మూగవారికి నోరునిస్తున్నాను, గుడ్డివారికి చూపునిస్తున్నాను, అనేకమైన అద్భుత కార్యాలు చేస్తున్నాను. వీరు చూస్తున్నారు కానీ గ్రహించట్లేదు, చూడని వారిగా ఉంటున్నారు. ఏమి చేయను వీరి కొరకు? ఎందుకంటే వాళ్ళు ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు, లోకపు యొక్క నేత్రాలతో చూస్తున్నారు. అందుకే మర్చిపోతున్నారు ప్రతిదీ కూడా. తన బిడ్డలమైన మనము ఆయన మన పట్ల చేస్తున్న మేలుని, ఆయన మన పట్ల చేస్తున్న అద్భుతాలని మనం కూడా మర్చిపోతున్నాం. గ్రహించట్లేదా? మన ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదా? తెరవబడితే ప్రార్థన చేయి, దేవుడు మన యొక్క ఆత్మీయ నేత్రాలు తెలియజేస్తాడు. అప్పుడు ఆయన చేసిన అద్భుతాలు మనకి జ్ఞాపకం ఉంటాయి, జ్ఞాపకార్థంగా ఉంటాయి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ శాస్త్రులు పరిచయాలు సూచిక క్రియ చూపించారు. అలాగే ఈ దినం కూడా మనం అడుగుతుంటాం, ఎన్ని అద్భుతాలు చేస్తున్నా, ఎన్ని కార్యాలు సఫలమవుతున్నా ఇంకా దేవుడు మా పట్ల కార్యాలు చేయడం లేదు, దేవుడు మాకు చూడడం లేదు, దేవుడు మా మొర వినడం లేదు, దేవుడు మా కార్యాలు సఫలం చేయడం లేదని ప్రతి దినము అడుగుతూ ఆయనకి వేదన పెట్టే, ఆయనకి శోధన పెట్టే, ఆయన పైన సనుక్కునే బిడ్డలుగా మనం ఉంటున్నాం. ఆయన మేలు మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అందుకే దావీదు అంటాడు, ఆయన చేసిన మేలు లేదా ఆయన చేసిన ఉపకారములు దేన్ని నేను మర్చిపోను అంటాడు. మర్చిపోకూడదు. ఎప్పుడు మర్చిపోము? ఆత్మీయ నేత్రాలతో చూస్తే అవి మర్చిపోం, శారీరక నేత్రములు చూస్తే మర్చిపోతాం. అందుకే యేసుప్రభు వారు ఒక గుడ్డివాడిని రక్షిస్తాడు, పుట్టు గుడ్డివాడిని చూపునిస్తాడు. అక్కడికి శాస్త్రుల పరిచయాలు వస్తారు, వచ్చి కొన్ని సంభాషించి కొన్ని మాట్లాడి మేము కూడా గుడ్డివారమా అంటారు. అయితే యేసుప్రభు వారు అంటారు, మీరు గుడ్డివారమని మీరు చెప్పుకుంటున్నారు, ఒకవేళ మీరు గుడ్డివారైతే మీ మీద శాపము నిలిచి ఉండదు. మీరు ఇప్పుడు కన్నులు తెరిచి ఉన్నాయి, మేము చూస్తున్నాం అని మీరు చెప్తున్నారే, అందుకే మీ పైన పాపము నిలిచి ఉంది. చూడండి, చూస్తున్న వారి పైన పాపం నిలిచి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు గనుక. వారు అందుకే అద్భుతాలు చేయండి చూస్తాం, సూచిక క్రియ చేయండి చూస్తాం. అక్కడ అద్భుతం జరిగింది, పుట్టి గుడ్డివాడిని చూపునిచ్చాడు. అయినా వీరు సందేహిస్తున్నారు, వాడికి ఎలా చూపు వచ్చింది, ఏ విధంగా చూపు పొందుకున్నాడు, చూపిచ్చింది నీవేనా కాదా, చేసిన అద్భుతం నీవేనా కాదా? అందుకే యేసుప్రభు అంటున్నారు, మీరు చూస్తున్నామని చెప్తున్నారే, మీ పైన పాపం నిలిచి ఉంది. ఒకవేళ మీరు గుడ్డివారైతే మీ పైన పాపం నిలిచి ఉండదు. మీరు చూశారు, చూసింది చూడపోయినట్టుగా మీరు నటిస్తున్నారు, మాట్లాడుతున్నారు, మళ్ళీ నాకు అడుగుతున్నారు కనుక మీ పైన పాపం నిలిచి మీ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు. ఈ దినము మనం కూడా అలాగే ఉన్నామేమో, ఒకసారి మనం గ్రహించుకో. ఒకవేళ గ్రహిస్తే ప్రార్థన చేయాలి, ప్రభువా మా యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవజేయి, మేము కూడా అద్భుతాలు చూచినట్లుగా, మేము కూడా నీ యొక్క సైన్యాన్ని చూచినట్లుగా, మా ముందు ఉన్నవాడు నీవని, మా ముందు నడిచేవాడు నీవని మా యొక్క ఆత్మీయ నేత్రాలు తెరువు అని ప్రార్థన చేయాలి. లేని ఎడ్ల యేసుప్రభు శిష్యులు కూడా అదే విధంగా ఉన్నారు. ఎలా ఉన్నారంటే, వాళ్ళు పడవలు ప్రయాణిస్తున్నప్పుడు సముద్రం చెలరేగిందంట, సముద్రం ఉప్పొంగిందట. ఆ యొక్క నీరు వచ్చి ఓడలో చేరుకుంటున్నప్పుడు వారందరూ కూడా భయపడి, ప్రభువా లేవు, ఆయన్ని బతిమాలి లేపారు. ఇప్పుడు ఈ యొక్క ఎలీషా యొక్క దైవజన్ యొక్క పనివాడు ఏ విధంగా లేపాడో శిష్యులు కూడా అదే విధంగా లేపారు. మేము నశించిపోతున్నాం ప్రభువా, మమ్మల్ని రక్షించు. తనతో ఉన్నవారు ఎవరు? దేవుని కుమారుడు ప్రభువే, శాశ్వతంగా ప్రభువే వారితో ఉన్నారు. అయినప్పటికి కూడా వారు భయపడుతున్నారు, మేము నశించిపోతాం. ప్రభు ఉంటుండగా నువ్వు నశించిపోతావా? సముద్రాన్ని సృష్టించిన వాడు ఆయన, ఈ సృష్టిని సృష్టించిన వాడు ఆయన, మానవులు సృష్టించింది ఆయన, సర్వము సృష్టించింది ఆయన. ఆయనే మీకు తోడుగా ఉన్నాడు, ఆయనే మీతో ప్రయాణిస్తున్నాడు. అయినా మీరు భయపడుతున్నారు, మేము నశించిపోతున్నాం ప్రభువా, మమ్మల్ని రక్షించు అంటే ప్రభు వారు లేచి అంటారు, అల్ప విశ్వాసులారా అంటాడు, విశ్వాసం లేని తరం వారులారా. ఇంకో చోట అంటాడు, విశ్వాసం లేని తరం వారులారా, ఎంతవరకు మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా శారీరక నేత్రములతో చూస్తున్నారు, మీ యొక్క ఆత్మీయ నేత్రములు తెరవబట్టలేదు. నాతో జీవిస్తున్నారు, నాతో నివసిస్తున్నారు, నేను చేస్తున్న అద్భుతాలు చూస్తున్నారు, దేవుడితో సంభాషణ చూస్తున్నారు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క అద్భుతాలు మీ ఎదుట నేను చేసి చూపిస్తున్నాను. అయినప్పటికీ కూడా మీ నేత్రములు తెరవబట్టలేదు. ఆత్మీయ నేత్రాలతో నేను చేసిన అద్భుతాలని మీరు చూడడం లేదు, గ్రహించట్లేదు. అందుకే
అల్ప విశ్వాసులారా అంటాడు ఆయన. విశ్వాసం లేని తరం వారులారా, ఈ దినం మనం అలాగ ఉన్నామా? ఎన్ని అద్భుతాలు పొందుకుంటున్నా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు పొందుకుంటున్నా, ఎన్ని మేలులు పొందుకుంటున్నా, ఎన్ని అద్భుతాలు పొందుకుంటున్నా, అనేక శ్రమల నుండి విడిపించి మనం రక్షిస్తున్నా, ఇంకా మనం అల్ప విశ్వాసులుగా, ప్రభువా ఇది ఎందుకు చేయలేదు, ఈ చిన్న కార్యం ఉండిపోయింది, ఈ కార్యం ఎందుకు చేయలేదు అని సందేహిస్తాం. సందేహమేలా అని ప్రభువారు అంటారు పేతురుని. సందేహించే బిడ్డలుగా మనం ఉండకు. ప్రభు మనతో ఉన్నాడు, ఆయన చేస్తాడు, అది అవుతుంది అంతే. నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నా ప్రార్థన సత్యమైనది గనుక దేవుడు ఆలకిస్తాడు అని గ్రహింపు మనలో ఉండాలి. ఉంటే దేవుడు ఆలకిస్తాడు, అద్భుతం చేస్తాడు, మనం అనుకుంటున్న పనులు సఫలం చేస్తాడు. నీ పనుల భారం యెహోవా మీద ఉంచు, అవన్నీ కూడా సఫలం అవుతాయి. ఎప్పుడు ప్రార్థనలో విజ్ఞాపనతో అని ప్రార్థన చేసి, నాతో ఉన్నాడు దేవుడు, నా ముందు నడుస్తున్నాడు దేవుడు, మా పక్కన ఉన్నాడు, మా చుట్టూ కంచి వేస్తున్నాడు, నాకు గాని, నా కుటుంబాన్ని గాని, నా సమాజం గాని, నా సంఘానికి గాని ఏ హాని జరగదు అని పట్టుదలతో, నిలకడగా, ఆత్మీయ నేత్రాలతో చూస్తే, ఆయన చేసిన కార్యాలు మనం వింటే, చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి మనం గ్రహించగలుస్తాం. ఆయన మనం కృతజ్ఞతలు చెల్లించగలుస్తాం. లేని ఎడల మన కళ్ళు తెరవబడవు. ఎలాంటివి మన నేత్రాలు? ఎలాంటివి? బిలాము నేత్రం లాంటివి. గాడిదకి కనబడ్డది అంతా కూడా. గాడిద చూస్తుంది దేవదూతని, గాడిద కళ్ళు తెరవబడ్డాయి. ఒక జంతువు, ఆమె చూస్తుంది దేవదూతను, ఖడ్గం పట్టుకుని నిలిచి ఉంటా. ప్రవక్త అయిన బిలాము చూచుటలేదు, గాడిదని గద్దిస్తున్నాడు, గాడిదని కొడుతున్నాడు. ఎందుకు నువ్వు తప్పు త్రోవలో నడుస్తున్నావు, ఎందుకు నువ్వు అడ్డతోవకు వెళ్తున్నావు, సరైన త్రోవకి ఎందుకు వెళ్ళవని ముమ్మారు కొట్టాడంట. ఎందుకంటే ప్రవక్త యొక్క నేత్రములు తెరవబడలేదు. అక్కడ మనం చూసుకుంటే సంఖ్యాకాండం 22 అధ్యాయం 31 వచనంలో దేవుడు ఆ ప్రవక్త యొక్క నేత్రములు తెరిచాడట. చూచుటకు ఆయన నేత్రములు తెరవబడ్డాయి. అప్పుడు దేవదూతని చూశాడు. ఈ దినము మన కళ్ళు కూడా అలాగే ఉన్నాయి. చూస్తున్నవన్నీ కూడా మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతున్నాం అంటే ఆత్మీయ నేత్రాలతో చూడడం లేదు. ఏదో ఆ క్షణంలో అద్భుతం జరిగింది, దేవుడికి కృతజ్ఞతలు చెప్పేసాం, ఊరుకున్నాం, కానీ దాన్ని జ్ఞాపకం చేసుకుంటలేదు. తరతరముల నుండి నీవే మాకు దేవుడివై ఉన్నావు అని మనం గ్రహించుకున్నాం. తరతరముల నుండి నువ్వే అద్భుతాలు చేసే దేవుడిగా మాతో ఉన్నావు అని మనం దాన్ని గ్రహించుకున్నాం. మర్చిపోతున్నామంటే శారీరక నేత్రములతో మనం చూస్తున్నాం. ఆత్మీయ నేత్రాలతో చూడాలి. ఆత్మీయ నేత్రాలతో చూస్తే అన్ని కూడా దృశ్యంగా కనబడతాయి, ఏది అదృశ్యంగా కనబడదు. ఆ పనివాడు ఎప్పుడు చూశాడో, ఎప్పుడైతే దైవజనుడు ప్రార్థన చేశాడో, వాడి యొక్క కళ్ళు తెరవబడ్డాయి. వాడు చూస్తున్నాడు. పర్వతములంట, అగ్ని రథములంట, గుర్రములతో నిండి అనేక సైన్యం ఉంది అక్కడ. ఎవరి సైన్యం అది? దేవుడు సైన్యం. సిరియానులు ఈ దైవజనుడిని పట్టుకోవడానికి వచ్చారు, లేదా వాన్ని హతమార్చుటకు వచ్చారు, ఏదైనా సరే. దీన్ని చూసి పనివాడు భయపడ్డాడు. గాని ఆ పనివాడి నిమిత్తము దైవజనుడు ఎప్పుడు ప్రార్థన చేశాడో ఆయన కళ్ళు తెరవబడ్డాయి. వారికంట అధికులై ఉన్నారు, వారికన్నా బలమైన వారిగా ఉన్నారు, వారికన్నా అగ్ని రథములతో నిండి ఉన్నారు. మనుషులు మనకేమి చేయగలరు? దావీదు అంటాడు, దేవా నీవు మాకు నిలిచి ఉండగా మనుషులు మాకేమి చేయగలరు? లోకం మాకేమి చేయగలదు? శ్రమ మాకేమి చేయగలదు? బాధ మాకేమి చేయగలదు? నీవు మాకు తోడుగా ఉండగా. ఆ విధంగా ఆత్మీయ నేత్రాలతో చూస్తున్నావా? ఆత్మీయ నేత్రాలతో చూస్తే దీవింపబడతావు, ఆశీర్వదింపబడతావు. నీ ముందున్నది ఎవరనేది గ్రహించగలుస్తావు. ఎలీషాకున్న ధైర్యం అదే. ఆయన ఆత్మీయ నేత్రాలతో చూస్తాడు. అందుకే ఎప్పుడైతే పనివాడో చెప్పాడో ఆయన భయపడలేదు. ఎందుకంటే వారు వచ్చిన వారి కన్నా నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు రక్షించగల సముద్రుడు. వాడు ఎంత బలస్తుడవని, వాడు ఎంత హాని చేసేవాడవని, నా దేవుడు రక్షించగల బలమైన వాడు. ఎందుకంటే వారి కన్నా అధికమైన వాడు, సమస్తాన్ని కలగజేసిన నా గొప్ప దేవుడు ఆయన. అట్టి ధైర్యము దైవజనుడికి ఉంది గనుక ఆ పనివాడికి ఆ మాట చెప్పాడు. నువ్వు చూస్తున్నావే, భయపడుతున్నావే, శారీరక నేత్రంతో నువ్వు చూసి వారికి భయపడుతున్నావే, ఆత్మీయ నేత్రాలతో చూడు. అప్పుడు మన చుట్టూ ఉన్నది ఎవరన్నది
నువ్వు గ్రహించగలుస్తావు. అప్పుడు నువ్వు శక్తి పొందుకుంటావు, అప్పుడు నువ్వు బలం పొందుకుంటావు, అప్పుడు దేవుడితో నువ్వు సహవాసం చేస్తావు. ఈ దినము చిన్న శ్రమను బట్టో, మనకొచ్చిన ఇబ్బందిని బట్టో, లేదా మనకొచ్చిన అప్పు బాధను బట్టో, లేదా ఇంకేదైనా సమస్యను బట్టో, ఈ దినము చిన్న చిన్న విషయాలకి శారీరక నేత్రంతో చూసి చింతిస్తున్నావా, బాధపడుతున్నావా, భయపడొద్దు అంటాడు. యెహోషువకి తోడైనట్లుగా నీకు తోడై ఉంటాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ నేత్రాలతో చూద్దాం. అప్పుడు దేవుడు మన పట్ల ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు ప్రభువారు మనకి దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎప్పుడు ప్రతిదీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ఉపకారములు దేన్ని కూడా మరవకుండా ప్రభువారికి కృతజ్ఞత చెల్లించే బిడ్డలుగా మనం ఉంటే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆత్మీయ నేత్రాలు తెరుస్తాడు. సమస్తం ఆయన చేసిన కార్యాలు మన ముందుంటాయి, కనబడతాయి మనకి. గనుక మనం శక్తి పొందుకుంటాం, బలాన్ని పొందుకుంటాం. ఆ పనివాడు ఏ విధంగా బలాన్ని, శక్తిని పొందుకున్నాడో నా దైవజనుడి చుట్టూ లేదా నా చుట్టూ కూడా దేవుడు కంచె కాపుదలు ఇచ్చినాడు, మాకే హాని కలగదు అని వారు శక్తిని పొందుకున్నారు. ఆ విధంగా నిన్ను నన్ను కూడా ఆత్మీయ నేత్రాలతో దేవుడు చూడమంటున్నాడు. చూద్దాం, దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా ఈ దినం నా యొక్క నేత్రములు తెరవబడలేదేమో, నా యొక్క ఆత్మీయ నేత్రాలు తెరుచు ప్రభువా. నువ్వు చేసిన కార్యాలు మేము చూచినట్లుగా మా నేత్రాలు తెరువు ప్రభువా అని దేవుణ్ణి బతిమాలుకుంటే, దేవుణ్ణి ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు, మన నేత్రములు తెరుస్తాడు. గనుక ప్రార్థన చేద్దాం, దేవుని మహింపడదాం. మహాపరిశుద్ధుడైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవ, మీ కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించు. ఇదిగో నా ప్రభు, అయ్యా మా నేత్రాలు తెరవండి. శారీరక నేత్రాలతో చూసి అనేక మార్లు మేము మర్చిపోతున్నాం మీరు చేసిన కార్యాలు. మా నేత్రాలు తెరవండి, ఆత్మీయ నేత్రాలు మాకు ఇవ్వండి. మీరు చేసిన అద్భుతాలు, మేలులు మేము గుర్తుంచుకొని మిమ్మల్ని మేము మహింపరచినట్లుగా మీ కృపను అనుగ్రహించమని, చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, మహిమ మీరు పొందుకోమని యేసు పుణ్య నామములో చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.